రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అసంతృప్త నేతలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకరి తర్వాత ఒకరు భారీ జలకివ్వబోతున్నారు. మంత్రి గుమ్మనూరి జయరాం ఈరోజు వైఎస్ఆర్సీపీని వీడి రేపో మాపో టీడీపీ గూటికి వెళ్ళబోతున్న నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన భవిష్యత్ కార్యాచరణని త్వరలోనే ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో అసలు వైసీపీ అసంతృప్త నేతలందరూ ఇప్పుడు టీడీపీకి వెళ్ళడానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, వైసీపీకి సంబంధించినటువంటి అసంతృప్త నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిస్తున్నారు. మంత్రి గుమ్మనూరి జయరాం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళబోతున్నాను అంటూ కూడా ఈరోజు చెప్పిన నేపథ్యంలో, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు, వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తానన్నారు. ఏంటి సార్ ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు? ఎన్నికల నేపథ్యంలో పార్టీలు మారడం సహజమైనప్పటికీ అధికార పార్టీ నుంచి వెళ్ళడం అనేది కొంచెం చర్చనీయాంశం అవుతుంది. ఈరోజు గుమ్మనూరు జయరాం గారు అయితేనేమి ఇంకొంచెం కిందనే వచ్చిన వార్త ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారును తన భార్యతో భార్య కూడా రాజకీయంలో ఉంది, టీటీడీలో సభ్య ఉన్నది పోస్టు, దాన్ని కూడా రాజీనామా చేస్తూ ప్రశాంతి గారు ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ పెట్టినట్టు కూడా మనం చూస్తున్నాం. వీళ్ళే కాదు అంటే ఈరోజు గుమ్మలూరే కాదు, తర్వాత ఇప్పుడు వేమిరెడ్డి గారు అదే కాకుండా నిన్న ఆనం రామనారాయణ గారు అయితేనేమి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితేనేమి, మేకపాటి చంద్రశేఖరరావు గారు అయితే ఎవరైతేనేమి ప్రధాన నాయకులు ఒక్కొక్కరు కూడా పార్టీని వీడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి తీరా ఎన్నికల ముందు చాలా నష్టాన్ని అయితే కోల్పోతున్నాడు, చాలా నష్టాన్ని అయితే చవి చూస్తున్నాడు. వాస్తవానికి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడతా ఉంటే ఆయనకు బలం చేకూర్చాలపై ఒక్కొక్క చెయ్యి అంటే బలాన్ని ఆయుధాలన్నీ కూడా పోతున్నాయంటే కారణం అంటే కేవలం అతని అటువంటి ఏకస్వామ్య ధోరణి, ఏంటంటే నియంత్రిత ధోరణి. ఇక్కడ కూడా అది స్పష్టంగా ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మ్యాటర్ ఒకసారి మనం పరిశీలిస్తే, నేను నెల్లూరు కాన్స్టిట్యూషన్కి నన్ను ప్రతినిధిగా ఎంపీ టికెట్ నెల్లూరు కన్ఫర్మ్ చేసి అతనికి నెల్లూరు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెల్లూరు ఇన్ఛార్జిగా స్థానికంగా ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు ఏంటి విషయాలు ఆయనకు అవగాహన ఉంటుంది. దాని దృష్ట్యా నెల్లూరు ఎంపీ స్థానంలో వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ లో ఒక 3 స్థానాలని మార్చాల్సింది కదా తరచూ చెప్తూనే వస్తున్నాడు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అయితే అది ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు సిటీలో అనిల్ యాదవ్ని మార్చేసి ఖలీల్ గారికి ఇవ్వాలని సూచిస్తూ, ఇంకొకటి ఇక్కడ తన భార్యకు కూడా కేటాయించాలని కోరుకుంటూ ఇట్లా సూచనలు చేస్తున్నా కూడా దానికి తగినటువంటి వివరణ ఏమీయకుండా పెడచెవున పెట్టడం అనేది అత్యంత మనసుకు బాధకు గురి అయింది. ఎందుకంటే దానికి ఇది కారణం చేత కన్విన్స్ చేయొచ్చు పార్టీ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అయినా పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ ఏ విధంగా తాను ఇతరులను ఎందుకు మార్చలేని కన్విన్స్ చేయకుండా, కనీసం సంజయ్ చెప్పకుండా తనని లెక్క చేయకుండా నెల్లూరుని ఈయన నామమాత్రము ఎంపీగానే ఉంచేసి నామమాత్ర అధ్యక్షునిగా ఉంచేసి నిర్ణయాలను తానే తీసుకుంటున్నప్పుడు రేపు ఓటమికి కారణం నేనవుతాను, ఇది కాదు గెలవాల్సినటువంటి విషయాన్ని వదిలేసి వీళ్ళు ఏకస్వామ్యంగా పోతున్నారు, ప్రజల వేవునికి దూరంగా వెళ్తున్నారు, ప్రజాస్వామ్య నిర్ణయాలు ప్రజలకు దూరంగా వెళ్తున్న నిర్ణయాలు. కాబట్టి ఖచ్చితంగా దీని రిఫ్లెక్ట్ కనిపిస్తుంది. ఏదైతే నాకు విలువనివ్వకుండా నేను చెప్పిన సూచనలు పాటించకుండా నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టడం ఎంతవరకు సబబు అవుతుంది? ఈ నిరంకుశత్వానికి సూచనలు చేస్తున్న మొదటి నుంచి కూడా ఈ నిన్నటిదాకా చెన్నై నగరంలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడి నుంచి చాలా సంప్రదింపులు చేశారు. అంతా కూడా ఇక్కడ వేమిరెడ్డి గారి గురించి చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ 2014లో గెలవడానికి బహుశా అధికారంలో రాకున్నా సరే ఆ రోజుల్లో పార్టీకి అవసరాలైనటువంటి పారిశ్రామికవేత్తల నుంచి కావాల్సిన సహకారం ఇది మనం బహిరంగ చెప్పలేకుండా అది వాస్తవం. అంటే పార్టీకి ఫండ్ రూపంలో క్రౌడ్ ఫండింగ్ చేయడానికి, పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు పెట్టడానికి చాలా మందిని కృషి చేస్తే చాలా మంది క్రోడీకరించి ఆ వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం ఎంతో ఖర్చు సంబంధించినటువంటి ఫండ్ని సేకరించిన దాంట్లో కీలక వ్యక్తి ఎవరంటే వేమిరెడ్డి గారు. ఆ రోజు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ గెలుచుంటే రాజ్యసభ సీటు ఇస్తారని మాట ఇచ్చారని కూడా తెలుస్తుంది. అప్పుడు ఇవ్వలేదు.
అక్కడ తర్వాత గెలిచిన తర్వాత ఇచ్చారు, అది కూడా సంతోషకరమైన విషయమే. ఉమ్, అయినప్పటికీ తనకి ఇవ్వాల్సిన రాజకీయ నాయకుడిగా తనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం ఒక డమ్మీ వ్యక్తిగా వ్యవహరించడం తను అత్యంత మానసిక క్షోభకు గురవుతుంది. అయితే ఆల్రెడీ టీడీపీతో మాట్లాడుకున్నారు. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారు, అంటే మన నారాయణ విద్యా సంస్థ ఎమ్మెల్యే గారు నారాయణ గారితో సంప్రదింపులు జరిగిపోయాయని కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నప్పటికీ ఉమ్. భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పలేము. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా అయితే చేస్తున్నాం, భవిష్యత్తు కార్యనిర్వహణ అంతా కూడా మేము త్వరలో ఓకే ప్రకటిస్తామని శ్రవణ్ గారు చెప్తున్నారు. అసలు నిజంగా శ్రవణ్ ఎన్నిక గారు యా శ్రవణ్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ సభ్యత్వానికి అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం అసలు ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం లేదనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు నచ్చక ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? రెండు మీరు చెప్పినటువంటి రెండు, ఆయన ప్రాధాన్యత ఇవ్వట్లేడు, కాస్త ఆయన నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు, ఆయన ఏకస్వామ్యంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టే కదా ఈయన ప్రయారిటీ ఇవ్వకపోవడం, ఈయన ఇచ్చిన సలహాలు పాటించకపోవడం, అసలు ఈయన కన్సర్న్లోకే తీసుకోకపోవడం, ఈయన చెప్పిన సలహాను వినకపోవడం. ఇప్పుడు భార్య ప్రశాంత్ గారు టికెట్ ఇవ్వట్లేదంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు, లేదా దాన్ని ఓర్చుకోవచ్చు. కానీ ఇక్కడ గెలిచే అవకాశం లేని వ్యక్తులకు, మన పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులకు, గెలిచే అవకాశం ఉన్న వ్యక్తులకు ఇవ్వాలని సూచన చేస్తున్నప్పుడు పట్టించుకోకపోవడం, సూచనలు విలువ ఇవ్వకపోవడం, దాని దగ్గరటువంటి సంజాయిషి ఇవ్వకపోవడం, అసలు అసలు లెక్కలోకి తీసుకోకపోవడాన్ని ఒక రకంగా మానసిక క్షోభకు గురి చేసింది వేమిరెడ్డి గారికి. ఎందుకంటే వేమిరెడ్డి గారు వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా, అభిమాన సంఘాల తరపున అభిమానిగా, వ్యాపారవేత్తగా ఉంటూ నాయనను చూసి అతను ఆదర్శంగా తీసుకునే అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీ తన అభిమానిగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కుమారుడు, కరెక్షన్, తన అభిమానం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ముఖ్యమంత్రి కావాలని తాను చేస్తున్న వ్యాపారాలని అన్ని కూడా దూరం పెట్టుకొని ఇంకా ఫండ్స్ సేకరిస్తూ పారిశ్రామికవేత్తలకి సంజాయిషి ఇచ్చో నచ్చ చెప్పి డబ్బులు సేకరించి వీళ్ళ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిని ఈ విధంగా, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కానీ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజుకు మనగడలు ఉండడానికి పార్టీ ఫండ్ రూపంలో నిధులు సేకరించిన వ్యక్తికి ఈనాడు విలువ లేకుండా పోయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు పార్టీ తీరేంటి, జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి, వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి ఏకస్వామ్య నిర్ణయాలు ఎలా ఉన్నాయి, అహంకారమైనటువంటి ధోరణి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే శ్రవణ్ గారు, అంటే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కనుక పార్టీకి దూరం అయితే అసలుకే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ క్యాండిడేట్లు దొరకట్లేదు ఆంధ్రప్రదేశ్లో, అసలు 25 ఎంపీ స్థానాల్లో నిలబెట్టేందుకు క్యాండిడేట్లే లేరు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అది నిజంగా ఈ వేమిరెడ్డి గారి అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ అంటే ఏం చెప్తారు? షాకే కాదు, అది తలనొప్పి కూడా. వాస్తవానికి అప్పుడే ఇతను నిన్న నుంచే బుద్ధగిస్తున్నారు, అది వాస్తవానికి నిన్ననే తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి వారికి. పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయంటే కూడా వాళ్ళు బహుశా మనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఆయన ముందే సమాచారం ఉండి బుజ్జగిస్తున్నప్పటికీ ఈరోజు మధ్యాహ్నానికి అతను లెటర్ బయట పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు ఇతను రాజీ పడతలేడు, ఖచ్చితంగా పార్టీ వెళ్ళడానికి సిద్ధమయ్యాడని చెప్పొచ్చు. సిద్ధమే కాదు, పార్టీ గుడ్ బై చెప్పిండని కూడా చెప్పొచ్చు. దీంతో నెల్లూరు జిల్లా ఒకటే కాదు, వాస్తవానికి చాలా చాలా ఎంపీ స్థానాల్లో చాలా ఖాళీగా ఉంది. సరి అయినటువంటి పోటీ చేయడానికి గట్టి అభ్యర్థి దొరకట్లేని పరిస్థితులు. సో దీనివల్ల వైఎస్ఆర్ పార్టీకి చాలా మూల్యం చెల్లించుకోబోతుంది. అభ్యర్థులు దొరకనప్పుడు రేపు కష్టంగా ఉంటుంది ఎన్నికల్లో. ఒకటి, ఈ ప్రభావం కేవలం ఎంపీ స్థానాలకే కాదు, ఎమ్మెల్యే స్థానాలు, రేపు అసెంబ్లీ స్థానాలకు కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. జిల్లాలకి ఈ విధంగా ప్రధాన నాయకులు వలస వెళ్ళడం అనేది వైఎస్ఆర్ పార్టీకి అంత మంచి పరిణామం కాదు. అది ఎన్నికల ముందు ఇలా జరగడం నిజంగా కూడా కొంచెం తాను జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు చేసుకోవాల్సిన ఎంతో ఉంది. ఆయన ఎవరు చెప్పినా మారడానికి కూడా మనందరికీ తెలుసు. ఓకే శ్రవణ్ గారు, అంటే అసంతృప్త నేతలందరూ కూడా పార్టీని వీడి బయటికి వెళ్తున్నారు, తర్వాత అసలు అధిష్టానం కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది, మళ్ళీ వాళ్ళు యూటర్న్ చేసుకొని పార్టీలోకి తిరిగి వస్తున్నారు కొంతమంది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఉండదండి, ఎందుకంటే ఆయన నెగోషియేట్ చేశాడు ఆల్రెడీ. చెప్తూనే ఉన్నాగా చెన్నైలో ఉంటాడు, చెన్నై త్వరగా చెప్పడం కానీ రకరకాల గత 2 వారాల నుంచి కూడా ఆయన నెగోషియేట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ నెగోషియేట్ దశ దాటిపోయింది కాబట్టి పార్టీ గుడ్ బై చెప్తున్నాడు. ఈ పార్టీ గుడ్ బై చెప్పడం కూడా ఆలోచన నిర్ణయమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా 3-4 రోజుల ముంచే అనుమానాలు ఉన్నాయి, దాని దగ్గర వార్తలు కూడా అతనికి చేరి ఉన్నాయి. అయినా కూడా బుజ్జగించిన స్థాయి కూడా దాటినాక మళ్ళీ గర్వాపస్ అనేది ఏమి ఉండదండి. అది ఆళ్ళగారు అయితే దానికి
వేరే ఈక్వేషన్ వల్ల వేరే తప్పని పరిస్థితులు రావాల్సిందే కానీ ఇట్లా ప్రతి ఒక్కరు మళ్ళీ వెళ్ళి వస్తారనేది జరగని పని. వాస్తవంగా అలా జరిగేది ఉంటే వేమిరెడ్డి గారు వెళ్ళరు. ఎందుకంటే వేమిరెడ్డి గారు హర్ట్ అయి వెళ్తున్నాడు. అక్కడ ఏంటంటే ఓకే. ఇతను ఏ ఆరోపణతో వెళ్తే కేవలం మానసిక క్షోభను భరించలేక వెళ్తున్న వ్యక్తులు తిరిగి సహజంగా రిటర్న్ రారు. ఆ ఓకే. దానికి పరిష్కారం కూడా ఉండదు.